కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ కు భవిష్యత్తులో భారతదేశ చట్టాలు ఎంత పదునైనవో చూపిస్తానన్నారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. పెమ్మసాని చేసిన కుట్రతోనే గతంలో తన ఇంటిపై దాడి జరిగిందని ఆయన ఆరోపించారు. తనకు సినిమా చూపించిన నేతను తాను వదిలే ప్రసక్తే లేదన్నారు అంబటి రాంబాబు. 24 గంటల్లో అంబటి రాంబాబుకు సినిమా చూపిస్తాను అని చెప్పాడంటే కుట్రకు అక్కడే కదా ఆజ్యం పడింది. ఆయన అన్న తర్వాత మీటింగులు వేసుకొని నా ఇంటి మీద దాడి చేశారు. ఎలా తప్పుకుంటావు పెమ్మసాని చంద్రశేఖర్ గారు? మీరు చట్టం, భారతదేశంలో చట్టం ఎంత పదునైందో, నువ్వు ధనికుడు అయినా మంత్రివైనా చంద్రబాబుకు సన్నిహితమైన అమెరికాలో నివసిస్తున్న చట్టం పదునేంటో రాబోయే కాలంలో పెమ్మసాని చంద్రశేఖర్ నీకు చూపించి తీరుతామని కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్న, వదిలే ప్రశ్నే లేదు. తెలుగు రాష్ట్రాల నీట్ చరిత్రలో కొత్త అధ్యాయానికి నాంది ఎస్ఆర్. ఇది ప్రతి తెలుగు విద్యార్థి విజయం. మన తెలుగు విద్యార్థి తెలుగు గడ్డపై నుంచి ఎగురవేసిన విజయకేతనం. ఆల్ ఇండియా జనరల్ కేటగిరీలో 9వ ర్యాంక్, 720కి 705 మార్కులు. తెలుగు రాష్ట్రాల్లో ఏ ఒక్క విద్యా సంస్థకి 720కి 705 మార్కులు రాలేదు, ఒక్క ఎస్ఆర్ కి తప్ప. ఇట్స్ అన్ ఓపెన్ ఛాలెంజ్. తెలంగాణ రాష్ట్రంలో నంబర్ 1, ఏపీలో నంబర్ 1, కర్ణాటకలో నంబర్ 1, మొత్తం సౌత్ ఇండియాలో ఎస్ఆర్ ఆధిపత్యం.